బట్టలు తీసుకోండి. నువ్వు పిసకమాగా చెయ్యాలిగా. ఈ బాగా చేతులు ఎత్తాడు బాగుంది. ఈయన నేను రాయాలా? నేను రాస్తే ఒక మార్కులు పడవు. రా మీకు తెలియదు ఎదురండి. ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఎంత ఫ్రీగా ఉంటుంది పిల్లలు టెన్షన్ రాయకూడదు. సాధించాడు. హలో డాడీ. మేడం వేస్తారు. రండి రండి రండి. అబ్బాస్ ఇట్రా. రండి రండి. చెప్పండి సార్. గౌరవనగర డిఈఓ గారికి, కలెక్టర్ గారికి ఈ నిర్మలా కాన్వెంట్ అంటే పిల్లలకి చాలా భయం ఎక్కువ. 8:40 అయినా ఇంతవరకు గేట్ తీయలేదు. ఇక పిల్లలందరూ ఎండలో మాడిపోతున్నారు. గేట్ తీసే చెట్ల కింద ఉంటారు కదండి. డిఈఓ గారు కనీసం మీరు రిక్వెస్ట్ మీద పిల్లలందరూ వదలాలి. ఇదిగోండి ఈసారి ఎవరో వదలొద్దు అంటున్నారు. వినండి సార్, వదలరంట. చెట్టు అంత ఖాళీ ఉంటే వద్దుదానికి ఏమైంది సార్? ఎండలో మాడిపోతుంటాయి సార్. డిఈఓ గారు మీరు లోపల ఉంటారు, ఒకసారి బయటకు వచ్చి దయచేసి పిల్లల్ని ఇటు చూపించండి సార్. అదిగోండి పిల్లలు మాడిపోతున్నారు సార్. మీరు స్టేట్మెంట్లే సార్. పిల్లలకి పేరెంట్స్ చక్కగా ఇవ్వండి, అన్ని సౌకర్యాలు కల్పించండి అని. ఇదిగోండి ఎండలో పిల్లలు మాడిపోతున్నారు. మీరు ఒకసారి నిర్మలా కాన్వెంట్ అంటేనే పిల్లలందరూ భయం. ఏమన్నా భయమేనా నిర్మలా కాన్వెంట్ అంటే? అదిగో అందరూ చెప్తున్నారు సార్. డిఓ గారు చూడండి, చెట్టు కింద నుంచి ఉంటారు. ఎండలో ఇంకా 40 మినిట్స్ ఉంది. దయచేసి డిఓ గారు దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాము. పిల్లలందరూ చూడండి, పెద్ద గ్రౌండ్ ఉంది, చెట్టు కింద నించుంటారు కదా. అదే ఇండివిజువల్ లీడర్లుగా అయితే చక్కగా కుర్చీలు ఇస్తారు, వాటర్ ఇస్తారు, అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వాళ్ళకి రోజుకి 200-300 ఇస్తారు. పిల్లలు ఏం పాపం చేసుకున్నారండి? ఫీజులు మాత్రం తెగ తీసుకుంటున్నారు. ఏ పిల్లలు ఇది చూడండి ఎంత ఎండలో ఉన్నారు. డిఓ గారు, కలెక్టర్ గారు చూడండి సార్. బాలాజీ గారు దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా కాన్వెంట్ ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలు బాగా సఫర్ అవుతారండి. ఈ స్కూల్ కేవలం అన్ని స్కూల్స్ మీద నిర్మలా కాన్వెంట్ అంటే బాగా సివియర్గా ఇబ్బంది పడతారండి పిల్లలు. దయచేసి మీరు దగ్గరుండి ఒక్కసారి ప్రతిరోజు చూసుకోవాల్సి కోరుచున్నాము. పేరెంట్స్ ఎందుకమ్మా? అటిల్ అటిల్ అటిల్
చూసుకో మా సైడ్ గుండు అలా ఉంచో. ఇది బాగుంది. కనపడలేదా మీది? కనపడలేదా? పిల్లలు చూస్తుంటే బాగుంటుంది. మా వాళ్ళు ఫోన్ చేశారు ఈ అమ్మాయి నోట్లో పెట్టుకోండి ఏలు అక్కడ పెట్ట. ఇప్పుడు బాగుంది. ఓకే మాస్టర్ మీ పొట్ట పడుతుందండి. పొట్ట వెనక్కుండండి. ఏడదే ఊరికి ఎందుకు వెళ్ళి మా పని పడలేదండి.